హలో అమ్మా, లేడీస్ సపరేట్ పక్కన పెట్టున్నారు. కొంచెం దయచేసి అర్థం చేసుకుని లేడీస్ సైడ్కి రావాలని చెప్తున్నారు. మళ్ళీ లైన్కి అక్కడ అయిపోతారు. సాయి గణేశ్వరం మళ్ళీ మొదటి వచ్చేస్తారు. హలో, మన లేడీస్ కార్యక్రమం మొదలైంది. వర్తమానంలో వచ్చి పై కార్యక్రమాన్ని దీపావళి చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అమ్మా, లేడీస్ సపరేట్ గా కౌంటర్ ఉంది. దయచేసి లేడీస్ ఈ పక్కకి రావాలని కోరుకుంటున్నాను. లైన్ అలాగే ఆగిపోద్ది. లేడీస్ వచ్చి ఈ పక్కకి రావాలని అర్థం చేసుకోవాలి. ఎవరికి ఇబ్బంది పడకూడదు. కార్యక్రమం మొదలైంది. వచ్చేసి పై కార్యక్రమాన్ని కోరుకుంటున్నాను. ఎన్టీఆర్ నగరం ఏర్పడింది. ఏర్పాటు చేసిన సంవత్సరం నుండే ఎన్టీఆర్ నగర్ ఈ 3 జెండాల సెంటర్లో అప్పట్లో మేము ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా వినాయక చవితిని మేము అప్పటి నుంచి జరుపుకుంటూనే వస్తున్నాం. ఈ సెంటర్లో మొట్టమొదటిసారిగా 89లోనే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మేము సంఘాలలో ఉండేవాళ్ళం. ఇప్పుడు మినీ బైపాస్లో ఆ నుంచి చేసుకుంటూ వచ్చి అది అట్నే కంటిన్యూషన్గా జరుపుతున్నాం. రెండోది, ఈ 3 జెండాల సెంటర్లో జరిగే వినాయక చవితికి సంబంధించి ముఖ్యంగా మేము ఇక్కడ పేద మధ్య తరగతులు ఎక్కువ మంది ప్రజలు నివసించే ప్రాంతం ఇది. అయితే ఇక్కడ మొత్తం మన ఎన్టీఆర్ నగర్లో ఎన్ని మంది వినాయక చవితులు చేసినా ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని దగ్గరలో కూడా అన్నదానం మాత్రం చాలా బాగా హైలైట్ అవుతుంది. కారణం కూడా ఏంటంటే ఇక్కడ అన్నీ కూడా ఒక కుటుంబంగానే ఉంటాం.
దాంతో అన్ని దగ్గరలో కూడా ఇదే విధంగా అన్నదాన కార్యక్రమం ఇవన్నీ కూడా చాలా బాగా జరుపుకునే సాంప్రదాయం మొదటి నుంచి కూడా ఈ 11వ డివిజన్ ఎన్టీఆర్ నగర్లో ఉండటం జరుగుతుంది. రెండోది మా వినాయకుడికి సంబంధించి చెప్పాలంటే ఆయన తల్లి మాట దాటని వినాయకుడు లెక్క. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే పర్సన్ ఎవరన్నా పర్సన్ పేరు కూడా చెప్పండి. వినాయకుడు తల్లి మాట దాటిన వినాయకుడు ఇక్కడ పెట్టిన వినాయకుడు మాత్రం ఎందుకు చెప్తున్నామంటే ఆ పాయింట్ కూడా వాళ్ళ తండ్రి వచ్చినప్పుడు కూడా యూస్ఫుల్గా వచ్చినప్పుడు కూడా ఆయన నువ్వెవరో తెలియకుండా నేను పంపిను అంటే ఉన్న ఆయన సున్నిపిండితో తీసి ఆయన్ని చేశారనేది మన పెద్దలు చెప్పిన ఇదైతే. అదేవిధంగా తల్లి ఏం చెప్పిందో దాన్ని పాటించే దాంట్లో ఆ వినాయకుడు కూడా అలాగే నిలబడ్డాడు. ఎంతమంది వచ్చినా వీళ్ళు కాల లోపల అట్ట ఇక్కడ ఉన్న వినాయకుడు మాత్రం తల్లి మాట జవదాటిన వినాయకుడుగానే మేము చూస్తున్నాం. మా తర్వాత తరం కాడు ఇప్పుడు దాకా వచ్చిన వాళ్ళు అంటే ఈ 40 సంవత్సరాల్లో 3 రకాల తరాలు మారినా దాన్ని అదే విధంగా పాటించుకుంటూ వస్తున్నారు. అందుకని వాళ్ళందరికీ కూడా అట్నే ఇక్కడ అనేక విధాలుగా కార్యకర్తలు వాళ్ళే, దాతలు వాళ్ళే. ఇప్పుడు వచ్చిన పిల్లలైతే తలా ఒక 2000 5000 కూడా వేసుకొని సొంతంగా ఈ వినాయక చవితిని అంత ఘనంగా కూడా జరుపుతున్నారు అనేది తెలియజేస్తూ లైన్ రండి. డివైఎఫ్ఐ నెల్లూరు సిటీ సెక్రటరీని. ఎన్టీఆర్ నగర్ ఏర్పడినప్పటి నుంచి కూడా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఇక స్థానికంగా ఉన్న యువకులు మొత్తం కూడా కలిసి వినాయక చవితిని ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. నెల్లూరు మొత్తం కూడా యువకులు గ్రూపుల వారిగా విడిపోయి అనేక చెన్నికావేశాలు అనేక ఘటనలు జరుగుతున్నప్పటికీ ఎన్టీఆర్ నగర్లో మాత్రం ఎలాంటి చిన్నపాటి గొడవ లేకుండా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఘనంగా మన ఇక్కడ వినాయక చవితి నిర్వహించడం ఒక గొప్ప విషయం. అంతేకాకుండా ఇక్కడున్న యువకులే స్థానికంగా ఉన్న ప్రజల దగ్గర కొంతమంది చందాలు వసూలు చేసుకుని మిగతా మొత్తం కూడా ఇక్కడ ఉన్న డివైఎఫ్ఐ కానీ వాళ్ళ యువకులు కానీ వాళ్ళ రోజువారీ కూలి పనులు చేస్తున్నప్పుడు కూడా మత సామరస్యానికి ఎలాంటి విఘాతం కలగకుండా ఇక ఈ ఎన్టీఆర్ నగర్లో బొమ్మను ఏర్పాటు చేసి వినాయక చవితి ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. నేనేం దానిపై లోపల నీళ్ళు అంటే నీళ్ళు పడదు.
ఇక్కడ పెద్ద ప్లేస్ కదా ఇలా ఫస్ట్ పూలు వేశారు మళ్ళీ